సో నేను అఖండ మూవీ చూసొచ్చానండి. ఇదైతే కమర్షియల్ రివ్యూ కాదు. అండ్ నేను ఫర్ ది ఫస్ట్ టైం ఒక మూవీ గురించి నా ఛానల్లో మాట్లాడుతున్నాను. ఫస్ట్ డిస్క్లైమర్ ఏమంటే ఇది ప్యూర్గా నాకు అనిపించింది చూసినప్పుడు. ఇట్స్ ప్యూర్లీ మై థాట్ ప్రాసెస్. ఈ మూవీ గురించి ఎందుకు మాట్లాడాలనుకుంటున్నాను అంటే, అసలు ఈ మూవీకి నేను థియేటర్కి ఎందుకు వెళ్ళాను అనేది కూడా చెప్తాను. ఎందుకంటే నేను జనరల్గా థియేటర్కి వెళ్ళి సినిమాలు చూడటం చాలా తక్కువ. ఈ థియేటర్కి వెళ్ళడానికి రీజన్ ఏమంటే, ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో బాలకృష్ణ చుట్టూ ఆ త్రిశూలం తిరగడం కానీ, అతను దృష్టి తీయడం సీన్లు పెట్టేసి చాలా ఫన్నీగా మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. సో నేను దాన్ని చూసి థియేటర్లో ఇంకా బాగా పడిపడి నవ్వుకుంటారేమో అన్న ఉద్దేశంతో థియేటర్కి వెళ్ళి చూద్దాం అనుకున్నాను. కాకపోతే థియేటర్కి వెళ్ళి చూసిన తర్వాత అక్కడ సిచ్యుయేషన్ కంప్లీట్గా ఆపోజిట్గా ఉంది. ఎందుకంటే ఆ సీన్ వచ్చినప్పుడు అది అసలు ఫన్నీ సిచ్యుయేషన్ కాదు. ఎందుకంటే దాని బ్యాక్గ్రౌండ్ స్టోరీ చాలా బాగా చూపించారు. ఇట్స్ అ సీరియస్ సిచ్యుయేషన్ అండ్ ఇట్స్ అలైన్డ్ విత్ ద స్టోరీ. సో అది ఆ సీన్ చూడడానికి కూడా చాలా బాగుంటుందండి థియేటర్లో. ఇంకొకటి ఏమంటే, ఆ మూవీ ఎందుకు చూడాలి అని నాకు అనిపించింది అంటే, దానిలో దేశభక్తి, దైవభక్తి, సనాతన ధర్మం అంటే ఏమిటి, పిల్లలు ఎలా ఉండాలి, ఇవన్నిటినీ చాలా క్లీన్గా చూపించారు. అలాగే యూత్ డ్రగ్స్ వల్ల ఎందుకు స్పాయిల్ అవుతుంది, ఇలాంటివన్నీ మంచి విషయాల గురించి చూపించారు. అలాగే పొలిటికల్ సిస్టమ్ ఎట్లా వర్క్ అవుతుంది, కరోనా లాంటి వైరస్లు ఎలా స్ప్రెడ్ చేస్తారు పర్పస్ఫుల్గా అదర్ కంట్రీస్ లాంటివి, ఇది కొంచెం రిలేటబుల్గా అనిపించింది. అండ్ ఈ మూవీ కిడ్స్తో పాటు చూస్తే కిడ్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. అండ్ మోర్ ఓవర్ ఇంకొక విషయం ఏమంటే, ఈ మూవీలో ఇంకొక హైలైట్, శివుడు కాస్ట్యూమ్స్ చేసిన వ్యక్తి చాలా బాగా చేశారు. ఎలా అనిపిస్తుందంటే, మనకి ఎప్పుడైనా టెంపుల్కి చూసినప్పుడు దారిలో వెళ్ళేటప్పుడు దాన్ని చూసి ఎలా అయితే ఇట్లా మనకు తెలియకుండా అమ్ముకుంటామో, అలా మూవీలో కూడా శివుడు వచ్చినప్పుడు కానీ, కొన్ని సీన్స్ వచ్చినప్పుడు కానీ అలా అమ్ముకోవాలని అనిపిస్తుంది. ఆ శివతాండవం విత్ రిచ్ మ్యూజిక్ చాలా చాలా బాగుంది. అండ్ నేను ఈ మూవీ రివ్యూ చేస్తున్నాను. నేను ఏ హీరో ఫ్యాన్ కాదు. నేను మంచి మూవీస్ని మంచిగా ఉంటే మాత్రమే నాకు చూడాలనిపిస్తుంది. నేను అలాంటివి నాకు చూడాలనిపిస్తుంది అంతే. సో మీరు కూడా చూడండి వీలైతే. లాస్ట్ పంచ్ డైలాగ్ ఏమంటే, చేతిలో ఫోన్ ఉంది కదా, ఫ్రీగా ఇంటర్నెట్ ఉంది కదా అని అయిన దానికి కాని దానికి ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ.